హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు ఏఎస్ఐ సంబంధించిన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు. సో మనకి వచ్చేసి ఫిజికల్ సంబంధించిన రిజల్ట్ అవుట్ కావడం జరిగింది. సో అందరూ మీ యొక్క రోల్ నెంబర్ని చెక్ చేసుకోవడం జరిగింది. సో మీ యొక్క రోల్ నెంబర్ ఉంటే మీరు క్వాలిఫై అయినట్టే. సో ఒకవేళ క్వాలిఫై అయ్యి మీ రోల్ నెంబర్ కనిపించకపోతే 1, 2, 3 సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో కన్ఫామ్గా మనకి ఎప్పుడు ఉంటుందో ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడు వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మనకి ఈ నెల 16 వరకు టెండర్ ఉండడం జరిగింది. సో ఈ 16 తేదీలోపు మనకి ఏదో కంపెనీ ముందుకు వచ్చి ఈ టెండర్ తీసుకుంటే మనకి కన్ఫామ్గా. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు బీఎస్ఎఫ్ హెచ్సిఎం మరియు ఏఎస్ఐ సంబంధించిన ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెట్ బిట్స్ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది. సో ఈ బుక్లో వచ్చేసి మనకి ఆల్ సబ్జెక్ట్స్ ఉండడం జరుగుతాయి: ఇంగ్లీష్, రీజనింగ్, కంప్యూటర్, అర్థమెటిక్, క్లిరికల్ యాప్టిట్యూడ్. సో ఈ బుక్లో వచ్చేసి మనకి స్పెషల్గా అర్థమెటిక్ మరియు రీజనింగ్, క్లిరికల్ యాప్టిట్యూడ్లో ఆన్సరే కాకుండా విత్ డీటెయిల్ సొల్యూషన్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ బుక్ ప్రత్యేకత ఏంటంటే మనకి సొల్యూషన్ ప్లస్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సో ఈ బుక్ పీడిఎఫ్ వచ్చేసి మనకి 125 రూపీస్ కేవలం. సో అదేవిధంగా క్లిరికల్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ వచ్చేసి 1 లైన్ బిట్స్ ఫ్రెండ్స్. జస్ట్ మనకి క్వశ్చన్ ఉంటుంది, అదేవిధంగా కింద ఆన్సర్ ఉంటుంది. ఇంగ్లీష్ విత్ డీటెయిల్ ఈ బుక్ పీడిఎఫ్ ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో చాలామంది వీక్ ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ నేను హ్యాండ్ నోట్బుక్ క్రియేట్ చేయడం జరిగింది చాలామందికి అర్థమయ్యే విధంగా. అదేవిధంగా కంప్యూటర్, సో కంప్యూటర్లో చాలామందికి ఎలాంటి అవేర్నెస్ ఉండదు. సో మనకి కంప్యూటర్లో బేసిక్ దగ్గర నుంచి ఫుల్ డెప్త్ వరకు నేను ఈ బుక్ కంప్యూటర్ పీడిఎఫ్ రెడీ చేయడం జరిగింది. సో మనకి చాలా వరకు ఆల్ టాపిక్స్ దీనిలో కవర్ చేయడం జరిగింది. సో చాలామంది తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇంతవరకు ఎవరైనా ఈ బుక్ పీడిఎఫ్ తీసుకోకపోతే మనకి టీచర్స్ డే ఆఫర్ కింద ఈ టోటల్ 4 పీడిఎఫ్ వచ్చేసి కేవలం 199 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది. మీరు మెసేజ్ చేశారంటే నేను కంపల్సరీగా పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇప్పుడే మెసేజ్ చేసేయండి ఫ్రెండ్స్. సో మనకి ఆఫర్ ఈరోజు నైట్ వరకు ఉండడం జరుగుతుంది. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన విత్ డీటెయిల్ కంటెంట్ లేదా అని. సో నేను చాలా వరకు ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ సిలబస్ కవర్ చేయడానికి. సో ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర మాత్రం కంప్యూటర్, ఇంగ్లీషు విత్ డీటెయిల్గా కంటెంట్ ఉండడం జరిగింది, మరియు ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించిన ప్రాక్టీస్ సెట్ ఉండడం జరిగింది. సో ఈ ప్రాక్టీస్ సెట్లో మనకి నేను చెప్పాను కదా, ప్రత్యేకత ఏంటంటే విత్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో కావాలన్న వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి, కంపల్సరీగా నేను పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మనకి వ్యాకెన్సీ చూసుకుంటే 259 పోస్టులు వచ్చేసి ఏఎస్ఐ, 1501 పోస్ట్ వచ్చేసి హెచ్సిఎం. సో టోటల్గా వచ్చేసి మనకి 1760 పోస్టులు ఉండడం జరిగినాయి. సో మనకి ఫిజికల్ ఈవెంట్స్ సంబంధించిన రిజల్ట్ అవుట్ కావడం జరిగినాయి. సో దానిలో మనకి చాలామంది హెచ్సిఎంలో 2,75,567 మంది క్వాలిఫై అయ్యారు. ఏఎస్ఐలో 8,526 మంది క్వాలిఫై అయ్యారు. చాలా వరకు ఆర్ఎఫ్ఐ ఉన్నప్పటికీ చాలామంది క్వాలిఫై అయ్యారు. సో మనకి ఎగ్జామ్ రేషియో చూసుకుంటే ఒక పోస్ట్కి 177 మంది ఉన్నారు, ఏఎస్ఐకి ఒక పోస్ట్కి 32 మంది ఉన్నారు. సో ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. సో కంపల్సరీగా మనం ఎగ్జామ్లో మంచి స్కోర్ పెట్టుకోవాల్సిందే. సో నేను చెప్తున్నాను 80+ స్కోర్ అంటే కన్ఫర్మ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో చాలామంది అడుగుతున్నారు ఒకటే కట్ ఆఫ్ ఉంటుందా అంటే, టైపింగ్ టెస్ట్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళు జాబ్కి సెలెక్ట్ అయినట్టయినా అని చాలామంది అడుగుతున్నారు. సో టైపింగ్ టెస్ట్కి 10 టైమ్స్ అంటే ఒక పోస్ట్కి 10 మంది చొప్పునను టైపింగ్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. సో ఆ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి, మెడికల్కి ఒక పోస్ట్కి 2 పిలవడం జరుగుతుంది. సో లాస్ట్కి వచ్చే జాబు ఒకరికి మాత్రమే. సో ఇది అందరికీ తెలిసిందే. సో టైపింగ్ టెస్ట్కి ఫైనల్ కట్ ఆఫ్ కంపల్సరీగా మనం 10 నుంచి 20 మధ్యలో ఉంటే కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. నేనేమంటున్నాను అంటే 80 నుంచి 85+ స్కోర్ పెట్టుకోండి, కన్ఫామ్గా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో కాంపిటీషన్ చాలా వరకు ఎక్కువనే ఉంది. సో అందరికీ మంచి స్కోర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 75+, 80+ ఉన్నారు.
సో ఇంకా ట్రై చేయండి, ఇంకా బెస్ట్ స్కోర్ తెచ్చుకోనికి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందని చాలామంది అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా మనకి అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్కి కన్ఫామ్గా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మొత్తం ఫెసిలిటీస్ చేస్తున్నారు. సో మనకి ఈ మంత్ సెప్టెంబర్ 16 వరకు ఏదో కంపెనీ కంపల్సరీగా తీసుకుని దానికి ఫెసిలిటీస్ చేస్తున్నారు కూడా. దీనిలో ఎలాంటి డౌట్ లేదు. సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. దగ్గర మనకి 2 months ఉంది. సో ఇప్పటి నుంచి అయినా మీరు సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే ఈజీగా మంచి స్కోర్ తెచ్చుకోనికి అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పే విషయం చాలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ప్రజెంట్ 65+ 70+ స్కోర్ వస్తుంటే మీరు టైపింగ్ టెస్ట్కి వెళ్ళండి. సో టైపింగ్ టెస్ట్కి మనకి ఎలాంటి ప్రొఫెషనల్గా సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. మీరు పర్ మినిట్ 35 words టైప్ చూస్తున్నారా లేదో చూసుకోండి, బ్యాక్ స్పేస్ లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా. సో మిస్టేక్ చేశారంటే 5% డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది అందరికి తెలిసిందే. సో తెలియకపోతే కామెంట్ చేయండి, దానికి సంబంధించిన సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ చేశాను కూడా, కావాలంటే పైన ఐకార్డ్లో ఉంటుంది, చూసేయండి. సో ఏది ఏమైనప్పటికీ మనకి ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ లాస్ట్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తే మనకి ఈ సెప్టెంబర్ లాస్ట్ లేదా కంపల్సరీగా ఏదో ఒక అప్డేట్ వస్తుంది. సో మీరు మాత్రం ఎగ్జామ్కి చాలా ఫోకస్ చేయండి. సో నా టెలిగ్రామ్లో చాలామంది ఆస్పిరెంట్స్ మాత్రం 75 నుంచి 80+ స్కోర్ తెచ్చుకుంటున్నారు. చాలా అందరికీ ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి బెటర్గా స్కోర్ తెచ్చుకోనికి ట్రై చేయండి. సో ఇంతవరకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా పీడిఎఫ్స్ కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది, మెసేజ్ చేయండి. కంపల్సరీగా నేను పీడిఎఫ్ సెండ్ చేయడం జరుగుతుంది. సో ఆఫర్ ఈ రోజు మాత్రమే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను BSF HSM సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయండి, కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.